నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య. నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం.